హలో హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సురేష్. అయితే మన మంచి నటుడు మనం కోల్పోయాము. అయితే కోట శ్రీనివాస్ గారి గురించి మాట్లాడడం జరుగుతుంది. అయితే అంటే చాలా సినిమాలు చేశారు. ఒక ఇంటర్వ్యూలో ఆలీ గారి దగ్గర చెప్పారు, 700 పైగా సినిమాలు చేశాను నేను అని చెప్పడం జరిగింది. అందులో ఒక రౌడీకి చేశాడు, ఒక తాతకు చేశాడు, నాన్నకు చేశాడు, అన్ని పాత్రలు పోషించాడు మన కోట శ్రీనివాసరావు గారు. మన కోట గారు ఇక కనిపించరు, ఇంకా లేరు. ఎందుకంటే చాలా సినిమాల తర్వాత అభిమానులు వీళ్ళందరూ తరలివచ్చారు. చాలా అంటే చాలా తెలుగు రాష్ట్రాల్లో పక్క రాష్ట్ర సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు, వీళ్ళందరూ చంద్రబాబు నాయుడు గారు వచ్చి పరామర్శించారు అందరినీ, అలా ఇంట్లో వాళ్ళని. తర్వాత డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు కూడా వచ్చారు. తర్వాత సినీ యాక్టర్లు అందరూ వచ్చారు, మొత్తం సినీ యాక్టర్లు వచ్చారు, చూశారు. చాలా అంటే చాలా, ఎందుకంటే ఆయన చాలా సంవత్సరాలు బట్టి అందులో తరతరాలుగా నటించుకుంటూ వచ్చారు. అందుగురించే ఆయన ఈరోజు అంత అభిమానం పెంచుకొని అన్నీ చేశారనమాట. ఇక నేను కూడా చాలా అంటే చాలా ఆయన దగ్గరుండి ఆయన ఎంత మంచి నటుడో చూసిన. ఎందుకంటే ఇంతకుముందు సినిమాల్లో కానీ అక్కడ షూటింగ్లలో కానీ చేసేటప్పుడు నేను ఉండి చూశాను. కాబట్టి ఆయన అప్పటికప్పుడే కోప్పడతాడు, అప్పటికప్పుడు మంచి పిలిచి మళ్ళీ సంతోషంగా పిలుస్తారనమాట. అలా ఉంటుంది ఆయన పద్ధతి. చాలా సినిమాల్లో అందరు ఆడవాళ్ళు వీణ అసలు కరెక్ట్ కాదు ఇది, ఎందుకంటే సినిమాలో అన్ని అమ్మాయిల్ని రేపు చేయడము ఇలాంటి సీన్లు చేసిండు కాబట్టి అందరూ ఆడవాళ్ళు పగ పెంచుకొని ఉన్నారు. కానీ ఆయన రియల్గా అయితే అలాంటి అయితే కాదు, చాలా మంచోడు, చాలా మంచి మనసు అయినది. అందు గురించి ఈ వీడియో చేయడం జరిగింది. ఇంకొకటి ఏంటంటే, రీసెంట్గా ఆయననే చెప్పారనమాట ఒక వీడియోలో, ఇంతకుముందు నన్ను 2 రోజుల కిందట నాకు చనిపోయాడు అనేసి సోషల్ మీడియాలో పెట్టారు. అప్పుడు నేను చనిపోలేదు అనేసి అందరికీ చెప్పిన కొన్ని రోజుల్లోనే నెల 15 రోజులు అవుతుందేమో ఆ వీడియో కూడా పెట్టి, తర్వాత ఎమ్మడే చనిపోయిన వార్త తెలిసింది. అసలు బాబు మోహన్ గారు కానీ కోట శ్రీనివాసరావు గారి కాంబినేషన్లో సినిమాలు మాత్రం 40 పైగా సినిమాలు వచ్చినాయి. ఆ సినిమాల్లో మంచి చూస్తే మళ్ళీ చూడాలి అనిపించేటట్టు ఉండేదన్నమాట. అంత మంచి సినిమాలు. ఓకే ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్.